నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నియంతృత్వ విధానాలను నియంత్రించగలిగేది బలమైన ప్రతిపక్షం ఉంటేనే సాధ్యం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాలి, కానీ ఈడీని పంపించడం సమంజసం కాదని విశ్లేషణ. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న పోటీలు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డివివి త్రినాథ్ క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడి. ఈ నెల 11న చలో వేమగిరి దళిత సింహగర్జన. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ జరుగుతున్న అన్యాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యం. ఏలూరు సీఎం సభకు తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు ఒంటరిగా ఎన్నికల సమరంలో తలపడడానికి సిద్ధం అని నేతల స్పష్టం. అధికార పక్ష నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా సానుకూల దృక్పథంతో ప్రతిపక్షాలను సైద్ధాంతిక ఆలోచన, అవగాహనతో ఒక వేదిక రావాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో సంక్షేమానికి సంబంధించి కొంత నిర్లక్ష్యానికి గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక అసమానతలు, వివక్ష పోవాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆలోచనలు, అవగాహనతో ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి సైద్ధాంతిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఐడియాలజీతో పావులు కదుపుతోందన్నారు. సమస్యలు, సంక్షేమం తదితర అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అయోధ్యరాముని అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి విస్తృత స్థాయిలో ప్రయోజనాలు పొందే ఆలోచన చేయడం, దుష్ప్రచారాలను తీసుకురావడం విచారకరమన్నారు. వాస్తవాలు వక్రీకరించడం, ప్రజలను మభ్యపెట్టడం, పొంతనలేని సమాధానాలు, నిర్ణయాలు, ప్రచారాలు చేయడంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని ఓ సర్వే సంస్థ నివేదికను ఆయన వివరించారు. సహేతుకమైన, శాస్త్రీయమైన అవగాహనతో ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం కలిగించేలా అధికార ప్రతిపక్ష సభ్యులతో చర్చావేదిక ఏర్పాటు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సూచనప్రాయంగా వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబు తదితరులు పాల్గొన్నారు. అని ఒక జగద్గురు అయితే డైరెక్ట్గా చెప్పాడు ఆగమ శాస్త్రంలో ఏముంటుందో. ఎప్పుడైతే ధ్వజస్తంభం పెట్టి జెండా ఎగరేస్తామో అప్పుడు దేవుడు ఇల్లు తయారైంది. ఇల్లు తయారైన తర్వాత ప్రవేశం ఉంటుంది. ప్రవేశం అయిన తర్వాత ఆయనకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. నువ్వు ఇంకా ఏమి పూర్తవలేదు, అప్పుడే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నావు అంటే తప్పంటే వెంటనే ఒక బీజేపీ మంత్రి గారు అడిగాడు, అసలు ఈ శంకరాచార్యులకి ఈ మతానికి సంబంధం ఏంటండి? ఏంటి వీళ్ళ కంట్రిబ్యూషను? ఎక్కడో వాడు కూర్చుని అక్కడ ఉంటే సరిపోతుందా? వాళ్ళు మాట్లాడింది మేమెందుకు అంగీకరించాలి? ఈ రకంగా మాట్లాడారు. మరి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గుళ్ళు కడుతున్నాను. అయ్యప్ప స్వామికి అనేక సార్లు వెళ్ళాను, తిరుపతి అనేక సార్లు వెళ్ళాను, షిరిడి అనేక సార్లు వెళ్ళాను. ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ ఎవరన్నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఏదో పాపులర్ టెంపుల్ ఉందంటే అదే మనకి టూరిజము, అదే మనకి పిలిగ్రిమేజీ. మనందరం అంతే, అందరం అంతే. నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముస్లిం ఫ్రెండ్స్ వచ్చారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు. లోపలికి వచ్చి వాళ్ళు యాక్చువల్గా దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు. అయినా మన మీద ప్రేమ కొద్దీ వస్తారు, వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు, ప్రసాదం తింటారు. ఈ కల్చర్ని పాడు చేసేటువంటి ఏమన్నా మాట్లాడితే వీడిని పాకిస్తాన్ పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ పంపించండి అంటారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లో వెళ్ళిపోవాలి అందరం. అంటే ఇది యాంటీ ముస్లిం వాతావరణం తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే దండయాత్రలో వచ్చిన వాళ్ళు కాదు, మనవాళ్ళే. నువ్వు రేపు ఇస్లాం, ఇప్పుడు అతను ఎవడున్నాడుగా, రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, అతను మొన్న సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిన తర్వాత అతను ఇస్లాం తీసుకున్నాడు. ఎవరో ఒకరికి వాళ్ళ సెంటిమెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ వాట్సాప్లో మీకు వచ్చి ఉంటాయి, సాయిబాబా గుళ్ళన్నీ బదలగొట్టేయాలండి. సాయిబాబా మన దేవుడు కాదు, అతను ముస్లిము, అతను పెద్ద దొంగ. అతను ఆ దొంగని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపించేయడానికి వీళ్ళ నాన్నని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. వీడు పారిపోయి ఈయన ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి ఈ ప్రచారాలకు ఏముండదు. దుష్ప్రచారం కూడా అంటే కూడా దుష్ప్రచారాన్ని తక్కువ చేసినట్టు ఉంటుంది. ఇది బూతులు అనమాట. దీన్ని బ్లాస్ఫమీ అంటారు, దైవదూషణ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. దీన్ని అరికట్టాలంటే మిగతా వాళ్ళకి ఇవాళకి కూడా ఆయనకి 38% వచ్చింది మోడీ గారికి. ఇంకా
దాదాపుగా 62% ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కలవాలి, కలిస్తే అట్లీస్ట్ అపోజిషన్ బలంగా ఉంటే దేశానికి మంచిది. లేకపోతే వన్ సైడ్ అయిపోతుంది. మిగతా వాళ్ళకి నిన్న మొన్న నితీష్ కుమార్ లాగా వీళ్ళకేం ఐడియాలజీలు లేవు, అధికారంలో ఉండటమే. బీజేపీకి ఐడియాలజీ ఉంది, అది మర్చిపోకూడదు మనం. బీజేపీ ఐడియాలజీని కౌంటర్ చేయాలంటే వీళ్ళందరూ ఐడియాలజీతో కలవాలి. ఇది తప్పు, ఇది అన్ని మతాలకి సంబంధించిందే హిందూ దేశం, దీన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు. మనం ఇండియా భారత్ అంటాం, కానీ మీరు పాకిస్తాన్ వెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, ఈ చుట్టుపక్కల కంట్రీస్లో ఏ వెళ్ళినా సరే వాళ్ళు ఏం పిలుస్తారు? దీన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు. ఈ స్థాన్, ఇంతకుముందు కూడా చెప్పాను, స్థాన్ అనే పేరు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశాలే. స్థాన్ అంటే అది సంస్కృత పదం, ఇంకే లాంగ్వేజ్లో లేదు. హిందుస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఈ స్థానాలన్నీ ఒకప్పుడు మనమే అనమాట. అంటే మనం అంటే మన అధికారంలో ఉన్నామని కాదు, హిందువులే ఉండేవారు. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ రాజమండ్రిలో షటిల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమవుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడాల త్రినాథ్ వెల్లడించారు. గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడల త్రినాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 35 నుంచి 75 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. మే నెలలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ నెల 10వ తేదీలోగా క్రీడాకారులు దరఖాస్తు అందజేయాలి. ఈ నెల 18వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు ఎవరికి వారు తమ టీషర్ట్లు తెచ్చుకోవాలి, తమ బ్యాడ్మింటన్ లోగో ధరించాలని ఆయన కోరారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆతి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మద్దూరి శివశంకర్, శ్రీనివాస్, సుమన్ పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి కూడా బ్యాడ్మింటన్ అసోసియేషన్ మాకు స్పెసిఫికేషన్స్ ఇచ్చిన ప్రకారం ట్రాన్స్ఫార్మ్ అనే కాక్ ఒకటి ఉంది, ఆ కాక్ని మేము యూజ్ చేయాలి. అలాగే ప్లేయర్స్ అందరూ కూడా ఫిబ్రవరి 10th లోపల త్రూ బ్యాడ్మింటన్ ఆల్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ ద్వారా మాకు ఎంట్రీస్ పంపించారు. మేము 16 నుంచి టోర్నమెంట్ స్టార్ట్ చేస్తామండి. సింగిల్ ఆడొచ్చు, మిక్స్డ్ డబుల్ ఆడొచ్చు, మామూలుగా టోర్నమెంట్ డబుల్స్ కూడా ఆడొచ్చు. మొత్తం అంటే 3 ఎంట్రీలు చేసుకోవడం, 3 ఈవెంట్స్కి వాళ్ళు అర్హులుగా చేసుకోవచ్చు వాళ్ళకు ఉన్న ఛాన్స్ని బట్టి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము కూడా మీకు అన్ని విధాల సకల సదుపాయాలు కూడా, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా స్టేట్లో ఉన్న ప్రతి షటిల్ క్రీడాకారులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 11వ తేదీన చెలో వేమగిరి దళిత సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధమా యుద్ధమా, మేము సిద్ధమే అని రణనినాదం చేశారు. ప్రభుత్వ పాలనలో బడుగు బలహీన వర్గాలు నాశనం అయిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు ప్రజలకు వివరించాలి. ఈ వర్గాలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ప్రపంచానికి తెలియచేయడమే చెలో వేమగిరి దళిత సింహగర్జన కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. దళితులను చైతన్యవంతులుగా చేసి ఖచ్చితంగా గేమ్ చేంజ్ చేస్తామన్నారు. రాజకీయ రంగంలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం ఇది అంటూ వివరాలు వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక 27 సంక్షేమ పథకాలు రద్దు చేస్తూ కొందరు దళిత దళారీలు టీవీ ఛానల్లో కూర్చుని సమర్థిస్తూ చర్చల్లో నిస్సిగ్గుగా పాల్గొనడం ఏమిటంటూ హర్షకుమార్ భావేద్రోకంగా ప్రశ్నించారు. అత్యాచార బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులన్నింటినీ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి విచారణ చేయాలన్నారు. సప్లాన్ నిధులు చట్టపరంగా ఖర్చు చేయాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలి, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలి, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం దళిత సింహగర్జన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. నేను వార్నింగ్ ఇస్తున్నాను వాలంటీర్లకి, ఎవరన్నా మా మీటింగ్ అడ్డుకుందని తెలిసిందంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీటింగ్కి ఆఫ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మటుకు వాలంటీర్స్ ఎవరన్నా బెదిరించారంటే మటుకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పోలీసులు కూడా ఆపొద్దు. పోలీసులు
చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఎస్పీ గారు కూడా జాగ్రత్తగా చేసుకోండి అని కూడా చెప్పారు. కాబట్టి మాకు ఎక్కడి నుంచి కూడా మాకు అనుమతులు ఇవ్వకుండా అనుమతులు అన్నీ ఇచ్చారు. కాబట్టి మా మీటింగ్కి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మాకు ప్రభుత్వం సహకరించమని చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక భరోసా ఇస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కడియం మండలం దుళ్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులతో కలిసి పాల్గొన్నారు. వేణుగోపాలకృష్ణ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి మరికొన్ని సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ చేనేత కార్మికుడైన కాలెపు దుర్గా వీరభద్ర ప్రసాద్ ఇంటిని సందర్శన చేశారు. ఈ సందర్శన సమయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్వయంగా రాట్నంతో నూలు వడికి మగ్గం చేతబోని వస్త్రాలు నేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ చేనేత కార్మికుల కుటుంబాల స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ చేయూతనిస్తోందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ నేతన నేస్తం పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబాన్ని ఆర్థిక భరోసా కల్పించి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులతో మాట్లాడుతూ దుర్గాప్రసాద్ కు మీకు ప్రభుత్వం నుండి ఏ పథకాలు ప్రయోజనం పొందారని అడిగారు. మడికి, చిలకడపాడు, ఏడుద సాగు నీటి కాలువ ఆక్రమణలకు గురై ఆయకట్టులో ఉన్న 1500 ఎకరాలకు నీరు అందటం లేదని స్థానిక రైతు సామకూరి వీరపక్షయ్య సూచనల మేరకు మంత్రి ఇరిగేషన్ అధికారులను కాలువ పూడికతీత పనులు చేపట్టి ఆక్రమణలను తొలగించే ప్రక్రియలు సత్వరం చేపట్టాలని ఆదేశించారు. పావుకాటుకు గురైన గంధం గోవింద్ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆరోగ్య పెన్షన్ పొందుతున్న ఆచంట శ్రేణికి ప్రభుత్వం ద్వారా పూర్తిస్థాయి పెన్షన్ 5,000 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సచివాలయ సంక్షేమ అసిస్టెంట్కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంపీడీఓ కె రత్నకుమారి, ఏఈసీహెచ్ త్రిమూర్తులు, జయగురుపాడ్ సర్పంచ్ యాదాల సతీష్ చంద్ర స్టాలిన్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు గిరిజల బాబు, జిల్లా సర్పంచ్ కొండపల్లి పట్టియ, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, ఎంపీటీసీ కొట్టంగ నాగరాజు, స్థానిక నాయకులు టి బాబ్జీ, తాడాల చక్రవర్తి, అయినవిల్లి రుక్మిణి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అనేక మంది స్వామినాథన్ కమిషన్ లాంటి కమిషన్లు వచ్చాయి. ఇంకా చాలా విషయాల్లో మనం మాట్లాడాలి. ఇది చాలా ఆనందం. రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం ఇది ఒక సంస్కరణలో భాగం. రైతుల పాలిట జరిగినటువంటి పెద్ద సంస్కరణ చేసినటువంటి వ్యక్తి గొప్ప సంస్కర్త జగన్మోహన్ రెడ్డి. అందుకే రైతు లోకం జగన్మోహన్ రెడ్డి గారిని సంస్కర్త నీకు సలాం అనేటువంటి విధంగా వారి యొక్క హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ ఎర్లగడ్డ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 17న ఆంధ్రప్రదేశ్కు దోహం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకటేశ్వరుని పాదాల సాక్షిగా బీజేపీ ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ హోదాను ఆమోదించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లైన్ జానీరావు, జిల్లా మహిళా నాయకురాలు సుమలత, కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వై వరప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం యొక్క మోసపూరిత రాజకీయ వాగ్దానాలతో వచ్చిన బీజేపీని గద్దె దించాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుల్ని ఎటువంటి ప్రలోభాలకు కూడా లోనుగాకుండా ఈ యొక్క ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల పార్కులో సైమన్ కమిషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
నాటి స్వతంత్ర సమర ఉద్యమంలో ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని పలువురు వక్తలు అన్నారు. ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల పార్కులో సైమన్ కమిషన్ డే కార్యక్రమం సమితి అధ్యక్షుడు దేశరెడ్డి బలరాం నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు తోట సుబ్బారావు మాట్లాడుతూ బ్రిటిష్ వారికి గుండెల్లో తోటాలు గుచ్చమని ఎదురెళ్లిన సాహసం ఆనాటి వారు చేశారని పేర్కొన్నారు. జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రకాశం పంతులు రాజమండ్రిలో జీవించడం వల్ల వారి చొరవ రాజమండ్రి వాసులకు వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు కొరుగంటి సతీష్ మాట్లాడుతూ నేటి తరం వారు ప్రకాశం పంతుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం జిల్లా నాయకులు బుడ్డిగరాధ, ధార్మిక సెల్ నాయకులు చాగంటి నరసింహారావు, సమితి నాయకులు తొక్కుల రమేష్, లైబ్రరీ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ సైమన్ కమిషన్ నాటి పరిస్థితులను విపులంగా వివరించారు. ఏలూరు సీఎం సభకు వైసీపీ శ్రేణులు తరలివెళ్లాయి. రాజమండ్రి నుంచి బయలుదేరిన బస్సులకు ఎంపీ భరత్రాం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు మేం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు వైసీపీ సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రాం అన్నారు. శనివారం ఏలూరులో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోయే ఎన్నికల బహిరంగ సభకు రాజమండ్రి నుంచి భారీగా వైసీపీ శ్రేణులు కదిలి వెళ్లాయి. నగరంలోని వియల్పురం మార్గాన్ ఎస్టేట్ ప్రాంగణం నుంచి బస్సులు, కార్లు తదితర వాహనాలపై కదిలి వెళ్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి లోక్సభ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ వైసీపీ ఒంటరిగా ఎన్నికల సమరంలో తలపట్టానికి సిద్ధంగా ఉందని, మరి టీడీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా తలపడేందుకు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. జనసేన ఒంటరిగా 175 స్థానాల్లో వైసీపీతో తలపడేందుకు సిద్ధంగా ఉందా అంటూ ప్రశ్నించారు. మీరు సిద్ధమైనా కాకపోయినా మేం మాత్రం సిద్ధం. రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి జమ చేస్తున్నారని, అటువంటి జననేతను ఈవీఎంల్లో బటన్ నొక్కి మరోసారి సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. వయసు వచ్చిందే కానీ ఆ వయసుకు తగ్గట్టు మాట్లాడటం లేదని, గౌరవం పోగొట్టుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రాం ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలోనూ, నగరంలో 6 ఎఫ్ఓబీల గురించి, ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ విషయంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలన్నారు. ఆ విషయాలు సత్యదూరమైనవిగా పేర్కొన్నారు. వాస్తవమని గోరంట్ల నిరూపిస్తే మీడియా సాక్షిగా బహిరంగంగా ఆయన క్షమాపణలు చెబుతానని, లేదంటే గోరంట్ల తప్పు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ భరత్ ప్రశ్నించారు. సో అవి భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి. నేను శాంక్షన్ కాపీ చూపిస్తా. మీరు మీ హయామంలో, మురళీమోహన్ గారి హయామంలో 6 ఫ్లైఓవర్లు వెనక్కిపోయినాయి అని మీరు చెప్తున్నారు కదా, ఆ శాంక్షన్ కాపీ చూపిస్తే నేను మీడియా సాక్షిగా బహిరంగంగా నేను క్షమాపణ చెప్తాను, మీరు తెచ్చినట్టు చూపిస్తే. లేకపోతే నాది తప్పయిందని మీడియా సాక్షిగా మీరు ఒప్పుకుంటారా బుచ్చయ్య చౌదరి గారు? మరి ఇవన్నీ కూడా మనం వయసు పెరిగింది, అబద్ధాలు ఆడకూడదు. నేను మీ కొడుకు మనవడు వయసు ఉన్నవాడిని, మీరు ఆశీర్వదించాలి. సో ఆ పెద్దరికం మీరు తెచ్చుకోవాలి. దేవుడు తను 5 సంవత్సరాల పరిపాలన, ఇదిగో నా ఎన్నికల మేనిఫెస్టో నేను అమలు జరిపాను, ఇదిగో నా మేనిఫెస్టో చూడండి, నేను ఎన్నికలకి సిద్ధం అన్నాడు. కాబట్టి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఓటేసి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటే ఈ అనుభవంతో ఇవాళ కరోనా కోవిడ్లో కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్కి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన్ని మరలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శవంతమైన పాలన చేసి మళ్ళా యుద్ధానికి సిద్ధం అంటున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏమీ చేయని వ్యక్తి సంసిద్ధం అని అంటున్నాడు. ఆయన ఎలా అంటున్నాడో మాకే అర్థం కాదు. నిజంగా సిద్ధం అయితే కనుక జనసేన 175 మందిని, తెలుగు టీడీపీ వారు కూడా 175 మందిని పోటీ చేయించి సిద్ధం అని చెప్పండి, మేము నమ్ముతాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్
ప్రథమ వర్ధంతి కార్యక్రమం స్థానిక జిత్మోహన్ మిత్ర కళావేదికలో జరిగింది. కళా తపస్వి కె విశ్వనాథ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం నటగాయకులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షతన నిర్వహించారు. ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజలను చేశారు. నూజళ్ల సూరిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ ఉండవిలి అరుణ్ కుమార్, అల్లు బాబీ, గుమ్మడి సమర్పణరావు, దొండపాటి సత్యంబాబు, సీతారామారావు, పివిఎస్ కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఉండవిల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కె విశ్వనాథ్ తన సినిమాలను రాజమహేంద్రవరం పరిసరాల్లో షూటింగ్ జరుపుకుని ఇక్కడ స్థానిక కళాకారులతో నటింపచేసి చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణలాగా ఆ టాలెంట్లోనే కొంచెం వికటం పెట్టారు. ఆ వికటం పెట్టడం వల్ల చాలా ఎటకారం కింద ఉంటుంది, కానీ చాలా సీరియస్ థింకింగ్ ఉన్నటువంటి మనిషి. నిజంగా ఈవేళ జిత్మోహన్ మిత్ర ఈ వయసులో ఉండి చేస్తే మీరు ఎంతమంది ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చుని ఇలాంటి అవకాశాలు రావడం చాలా గ్రేట్. ఇలాగే ఉండాలి. రాజమండ్రి గ్రేట్నెస్, రాజమండ్రి గొప్పతనం ఏంటంటే అందుకే ఇక్కడ ఇంకా కళ నిలబడింది. జిత్మోహన్ మిత్ర మాట్లాడుతూ కె విశ్వనాథ్ రూపొందించిన చిత్రాలకు గోదావరి జిల్లాల్లో లొకేషన్కి సహకరించడంతో పాటు ఆయన చిత్రాల్లో నటించడం, అలాగే జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ద్వారా రాజమహేంద్రవరంలో విశ్వనాథ్ను సన్మానించడం తమ పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ఈ రోజున ఉన్నటువంటి మొత్తం ఇచ్చేసిన అందరం కూడా విశ్వనాథ్ గారు అంటే అపారమైనటువంటి గౌరవం, ప్రేమ, అభిమానం. ఆయన సినిమాలు అంటే చాలా. జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా గాయనీ గాయకులు విశ్వనాథ్ చిత్రాల్లో విజయవంతమైన గీతాలు పాడి స్వర నివాళి అర్పించారు. మిత్ర బృందం తరపున లఘు చిత్రాల దర్శకుడు కళ్యాణ్కు కె విశ్వనాథ్ పురస్కారం అందించి ఘనంగా సత్కరించారు. డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో గిడ్డి నరసింహమూర్తి, శ్రీపాద శంకర్రావు, బి జగపతి, పులప రామకృష్ణ, విశ్వనాథ్, టి శ్రీనివాస్, ఎంఎస్ ఆనంద్, జల్లి శివప్రసాద్, గోదావరి టాకీస్ చిత్ర సభ్యులు, జి మా యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా స్నేహితులు మా గోదావరి టాకీస్ చిత్రంలో ఎప్పుడూ ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామంటే ఒక టీమ్గా సమిష్టి కృషితో మేము ఏది చేసినా ఈరోజు ఈ అవార్డు నాకు వచ్చిందని నేను భావించట్లేదు. నా రూపంలో ఎవరైనా సరే జెన్యూన్గా మీరు ఒక జెన్యూన్ ఎఫర్ట్ చేసినప్పుడు ఎక్కడో ఒక చేట మీ టాలెంట్ అనేది గుర్తింపబడుతుంది అనడానికి ఈ అవార్డు నాకు ఇవ్వడం అనేది ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. ఇది నా టీం అందరికీ కూడా వచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. ఇది నా ఒక్కడికి చెందిందని నేను రాజమండ్రి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో చదరంగం పోటీలు నిర్వహించారు. స్థానిక కవలగొయ్య ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో విద్యార్థులకు చెక్మేట్ పోటీలు నిర్వహించారు. పాఠశాల చదరంగ క్రీడా శిక్షకులు కళ్యాణ్ కుమార్, కార్తీక్ గోపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీనియర్, జూనియర్ గ్రూపులుగా విభజించి స్విస్ లీగ్ పద్ధతిలో పోటీలు ఏర్పాటు చేశారు. పాఠశాల డైరెక్టర్ రవిబాబు ఏలేటి, చైర్పర్సన్ విజయ ఏలేటి, డీన్ డి హర్షిణి, ప్రిన్సిపల్ ఎం శేషగిరిధర్, వైస్ ప్రిన్సిపల్ సైదాబాను, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెంచుతాయని చెప్పేసి సో వీఆర్ గోయింగ్ అండ్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడమే కాక ఫ్యూచర్లో ఏ కాంపిటీషన్ అయినా ఏ ఎగ్జామ్నైనా చాలా స్పోర్టివ్గా తీసుకుని సక్సెస్ని ఈజీగా రీచ్ అవ్వడానికి దోహదపడుతుందని చెప్పేసి ఫ్యూచర్ కిడ్స్ వాళ్ళు. రాజమండ్రి రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవం సందర్భంగా మంగళహారతి, సుప్రభాత సేవ, వేద పఠనం, భజనలు, విశేష పూజలు నిర్వహించారు. స్వామి శశికానంద మహారాజ్, స్వామి వేద విద్యానందజీ మహారాజ్, స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ స్వామి వివేకానంద జీవితంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్వామి రఘువీరానందజీ మహారాజ్, సేవ్యానందజీ మహారాజ్, ప్రజ్ఞానంద మహారాజ్, బ్రహ్మచారి వివేక్, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. 500 మందికి పైగా భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. 170 మంది పారిశుధ్య కార్మికులకు రేషన్ కిట్స్ వితరణ చేశారు. ఒక్కొక్క రేషన్ కిట్లో
9 రకాల వంట సరుకులు అనగా కందిపప్పు కిలో, మినపప్పు కిలో, పంచదార, గోధుమ పిండి, వేరుశెనగ గుళ్ళు, ఇడ్లీ రవ్వ, కరాచీ రవ్వ, వంట నూనె, టీ పౌడర్ సరుకులను అందివ్వడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకి ఆయన జన్మదినం సందర్భంగా ప్రొవిజన్స్ దినుసులు ప్యాకెట్ అందరికీ ఇవ్వడం జరిగింది. పప్పు, ఉప్పు, ఆయిల్, పంచదార వగైరా వాళ్ళకు ఉపయోగపడేవి. ఇదన్నీ కూడా భగవంతునికి మనం పుష్పాలు అర్పిస్తాం, కొబ్బరికాయ కొడతాం, ఆరతిస్తాం. అలాగే ఇవన్నీ కూడా వాళ్ళకి పుష్పాలతో సమానం. ఏ దేవుడైతే భగవంతుడు దేవాలయంలో మనం చూస్తున్నామో ఆ భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడు. కాబట్టి దేవుడికి కొబ్బరికాయ అర్పించినట్టే వీళ్ళందరికీ ఈరోజు ఆ కొబ్బరికాయ పువ్వులతో సమానంగా ఈ యొక్క దినుసులు అర్పించడం జరిగింది. వృద్ధులు, నిరాశ్రయులు సేవలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ప్రముఖ బౌద్ధ ఉపాసకులు, విశ్రాంత టెలికాం డిప్యూటీ జనరల్ మేనేజర్ చిలకపాటి సుబ్బారావు అన్నారు. స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ 20వ వార్షికోత్సవ వేడుకల్లో సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ నిధులు, విదేశీ నిధులు తీసుకోకుండా స్థానిక దాతల సహకారంతో సంస్థను 2 దశాబ్దాలు నడిపించడం అభినందనీయమన్నారు. మరో ముఖ్య అతిథి పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు మాట్లాడుతూ అవసరం ఎక్కడ ఉందో అక్కడ స్వర్ణాంధ్ర సేవలు అందుతున్నాయని, స్వర్ణాంధ్ర లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రోత్సహించడం అందరూ బాధ్యతగా స్వీకరించాలన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల్ రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వహణకు నిత్యం అన్నదాన కార్యక్రమానికి ఇతోధికంగా సహకరిస్తున్న స్వచ్ఛంద దాతలకు, నగర ప్రజలకు, నగర ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేకును వృద్ధులతో కలిసి కట్ చేసి వృద్ధులకు పంపిణీ చేశారు. వృద్ధులకు, అవసరార్థులకు కాస్మెటిక్ కిట్స్, దుప్పట్లు, చీరలు, చేతి ఖర్చుల కోసం రాంబాబు కుటుంబ సభ్యులు సమకూర్చిన నగదును సుమారు 120 మందికి అందించారు. ముఖ్య అతిథులను రాంబాబు దుస్సాలువతో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ప్రముఖ సంఘ సేవకులు చింతా నాగశౌరి శంకర్ ప్రసాద్ రెడ్డి, హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ జైన్, లలిత, శివ, పద్మతో పాటు స్వర్ణాంధ్ర కార్యదర్శి గంగాధర్, మేనేజర్ హరికృష్ణ, సిబ్బంది ఇలియాస్, శ్రీనివాసరాజు, శేఖర్, దివ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నియంతృత్వ విధానాలను నియంత్రించగలిగేది బలమైన ప్రతిపక్షం ఉంటేనే సాధ్యం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాలి, కానీ ఈడీని పంపించడం సమంజసం కాదని విశ్లేషణ. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న పోటీలు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డివివి త్రినాథ్ క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడి. ఈ నెల 11న చలో వేమగిరి దళిత సింహగర్జన. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ జరుగుతున్న అన్యాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యం. ఏలూరు సీఎం సభకు తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు ఒంటరిగా ఎన్నికల సమరంలో తలపడడానికి సిద్ధం అని నేతలు స్పష్టం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.